చింతపల్లిలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆయన తిలకిస్తున్నారు. దాంట్లో ట్యాబ్స్ని ఆయన పరీక్షిస్తున్నారు. సో టోటల్గా ఈరోజు ప్రతి 8వ తరగతి విద్యార్థి నుంచి 33,000 విలువ చేసే టోటల్ వాల్యూ అంటే 17,500 ట్యాబ్ అవ్వచ్చు, అలాగే 15,500 వర్త్ ఆఫ్ బైజూస్ కంటెంట్ అవ్వచ్చు. రెండు కలిపి దాదాపు 33,000 రూపాయల లబ్ధి ప్రతి విద్యార్థికి చేకూరేలా ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మరియు అలాగే ఎయిడెడ్ స్కూల్స్లో కూడా 8th క్లాస్ చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకిస్తున్నారు ఆయన. చింతపల్లి ప్రభుత్వ కళాశాలలో అక్కడున్న అధికారులు ఆయనకు అది వివరిస్తూ ఉండడం చూస్తున్నాం. మరోవైపు సభా ప్రాంగణంలో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. తమ ముఖ్యమంత్రి పిల్లలు నిజంగా మామ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. సో ప్లకార్డ్స్ పట్టుకుని వాళ్ళంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనం ఇంకో స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం చింతపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకిస్తూ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని వింటూ ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీని విలువ దాదాపు 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ఈ ట్యాబ్ 15,500 రూపాయల విలువ గల బైజూస్ కంటెంట్తో టోటల్గా 33,000 రూపాయల లబ్ధి చేకూరుతోంది ప్రతి విద్యార్థికి. ప్రస్తుతం అందిస్తున్న ఈ 4,34,000 పైచీలకు ట్యాబ్స్తో కలిపి ఇప్పటివరకు 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కు అలాగే బోధిస్తున్న ఉపాధ్యాయులకు టీచర్స్ కూడా 1,305 కోట్ల వ్యయంతో 9,52,925 ట్యాబ్స్ని ఇప్పటివరకు అందించారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్ చెప్పండి. ఎగ్జిబిషన్ని తిలకిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు స్కూల్ పిల్లలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారా. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? హరి, ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే దేశవ్యాప్తంగా చెప్పుకోవచ్చు ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎడ్యుకేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద నిరుపేద విద్యార్థులు ఎవరుకుంటారో వారు ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ చేయాలి, అదేవిధంగా వారికి భవిష్యత్తులో మంచి పునాదులు పడడం ఉద్దేశంతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా 7 పాఠశాలలో 8వ చదువుతున్న 2,34,180 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో కూడా బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబుల్ని ఉచితంగా అందజేస్తున్నారు. అందులో భాగంగానే అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించి ఈ రోజు చింతపల్లికి సంబంధించిన ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో కొద్దిసేపు క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా విద్యార్థులతో ఇంటరాక్షన్ అయి కూడా దీనికి సంబంధించి ట్యాబులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఎంతమంది విద్యార్థులకు దీనికి సంబంధించి నూతనంగా నిర్మించిన ఈ పాఠశాలలో ఎంతమంది చదివిన అవకాశం ఉన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో అందరినీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే డిగ్రీ కళాశాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాలలో ట్యూబ్ లైట్ల కింద అదేవిధంగా చిన్న చిన్న దీపాల కింద చదువుకునే రోజుల నుంచి ఇప్పుడు అలాంటి విద్యార్థులకు నేరుగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందజేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే విద్యార్థుల ముఖాల్లో మనం ఆనందం చూసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిసేపు క్రితం కూడా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ రోజు కావడంతో కూడా అందరూ విద్యార్థులందరూ కూడా చిన్న చిన్న పిల్లలందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య అంటూ కూడా చెప్పిన శబ్దాలను కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూసాము. అలాంటివి ఇప్పుడు మనం విజయస్లో చూస్తున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలతో పాటు మరోవైపు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అనేక పాఠశాలల విధంగానే అంతా రూపురేఖ మార్చి ఎంతో అద్భుతంగా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సంబంధించి చూసుకుంటే మొత్తం దాదాపు 17,500 పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ ని దాదాపు 15,500 రూపాయల విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి మొత్తం ప్రతి 8వ తరగతి విద్యార్థికి మొత్తం అంతా సుమారు 33,000 రూపాయల వరకు లబ్ధి చేకూరే దీనిని కూడా అందజేస్తున్నారు. అయితే చాలా వరకు నిరుపేద విద్యార్థులు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంటుందో చాలా వరకు దూరంగా ఉంటారు. అదేవిధంగా చాలా బెనిఫిట్స్ కలిగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మిగిలిన కంటెంట్ సంబంధించి చదువుకునే వీలుగా ఉండదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయంతో కూడా ప్రతి ఒక్కరికి చేరువుగా మారింది. అదేవిధంగా
మారుమూల ప్రాంతాలైన ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే చింతపల్లి, అదేవిధంగా లంబసింగి ఇటువంటి ప్రాంతాలలో కూడా అల్లూరు జిల్లా సంబంధించి అరకు, పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ ఎడ్యుకేషన్ అందజేయాలి, అదేవిధంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ అందజేయాలి. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని తెలుసుకోవాలి, అన్ని రంగాలలో కూడా వీరు రాణించాలనే ఉద్దేశంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించుకుంటే 8వ తరగతి విద్యార్థులపై తరగతులు అంటే ఇంకా 8 నుంచి 9, 10 తరగతులకు వెళ్ళినప్పుడు ఉపయోగపడేలాగా 8వ తరగతితో పాటు 9, 10 తరగతులకు బైజూస్ కంటెంట్ తో లోడ్ చేసిన ట్యాబ్లు అందజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అందించే ట్యాబ్ ఏదైతే ఉంటుందో అది ఏదైతే ఇంటర్మీడియట్ అంటే 11th క్లాస్ అదేవిధంగా 12th క్లాస్ లో కూడా ఉపయోగపడే ఫుల్ లోడెడ్ కంటెంట్ కూడా అందులో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తిగా కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు ట్యాబ్ అందజేస్తున్నారో దాని మెమరీ కార్డు సంబంధించి తీసుకుంటే 256 GB మెమరీతో ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులకు అందజేస్తున్న ఈ ట్యాబ్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ అదేవిధంగా సోషల్ ప్రిపరేషన్ లో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. అలాంటి సందేహాలను కూడా నివృత్తి చేసేందుకు కూడా వీళ్ళు అన్ని ట్యాబుల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కూడా ఉండడం జరిగింది. అయితే ఇలాంటి అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేయడంతో పిల్లలు చాలా సులభంగా చదువుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా విదేశీ భాషలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ లాంగ్వేజ్ నేర్చుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు కూడా వీలుగా డ్యూలింగో యాప్ అంటే మనకు సాధారణంగా ఒక భాష మిగిలిన చైనా కావచ్చు, లేకపోతే వేరే వేరే దేశాలకు సంబంధించిన భాషలు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాంటివి కూడా ఆ లాంగ్వేజ్ లో ఉన్న కంటెంట్ కూడా అందించినందుకు డ్యూలింగో యాప్ ను కూడా ఇన్స్టాల్ చేసి ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అంటే ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే ఒక లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడే నేర్చుకోవడానికి కూడా వెసులుబాటు లేని స్థలాల నుంచి మిగతా విద్యార్థులు ఉంటారు. అలాంటి వారికి రాష్ట్ర స్థాయి దాటి దేశ స్థాయి దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న అనేక భాషలు నేర్చుకోవడానికి అందులో నుంచి వచ్చే కంటెంట్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ ట్యాబ్ ను రూపొందించారు. అదేవిధంగా 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరిగా ఉచితంగా అందజేస్తున్న ఈ 15,800 రూపాయల విలువైన కంటెంట్ ఉన్న ట్యాబ్, అదేవిధంగా ఇక 11, 12 తేదీలు అంటే ఇంటర్మీడియట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండరీ కూడా తరగతులు కూడా ఉపయోగపడే విధంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ ఫ్రీ ట్యాబ్స్ సంబంధించి మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ అంటే మొత్తం అంతా ఒక గాడ్ కేసు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు పొరపాటున చేజారినా లేకపోతే ఏమైనా గీతలు పడే అవకాశం ఉంది. అలాంటివి కూడా వారి ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా ట్యాబ్ కూడా ఆడవకుండా కూడా దానికి సంబంధించిన ఒక రద్దు కేసును కూడా ఇస్తున్నారు. ఒక టెంపర్ గ్లాస్ కూడా దానికి ముందుగా వేసి స్క్రీన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా కూడా